ఈ సీజన్ విన్నర్ అవ్వబోయే తనూజ గారికి గెలుపు అహంకారం పట్టుకుందండి. ఎందుకు అంటే డెమాన్ కళ్యాణ్ అయితే తనుజని తీసుకొని రమ్మని చెప్తాడు. ఆ టైంలో డెమాన్ కొంచెం ఇలా పుష్ చేస్తాడు. ఆ పుష్ చేసే టైంలో తనుజ హర్ట్ అయిపోయిందంట. ఇప్పుడు మామూలుగా ఒక హౌస్ అందులో టాస్క్ అంటే అన్నీ తీసుకోగలగాలి. ప్రతీదీ కూడా క్యారీ చేస్తూ ఉండాలి. అదేదో టాస్క్‌లో కాకుండా బయట తోసాడు అంటే ఓకే. టాస్క్ కాదు. ఎందుకంత మ్యాన్ హ్యాండ్లింగ్ రూడ్‌గా బిహేవ్ చేశాడు అనుకోవచ్చు. అలా కాకుండా టాస్క్‌లో భాగంగా ఒక కమాండర్ తీసుకురావడంలో అది ఒక పర్ఫెక్ట్ అది. అంటే ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు. తను ఒక ప్రజల్లో ఒకడిలా ఉన్నాడు. అంటే కూలోడిలాగా ఆహ్, ఒక బానిసలాగా ఎలా అయితే యాక్ట్ చేస్తున్నాడో కమాండర్ కూడా అదే చేస్తాడు కదా! ఒక తోటి కమాండర్‌ని ఇంకో కమాండర్ తీసుకురమ్మన్నప్పుడు ఒక రాజు ఆర్డర్ చేసినప్పుడు ఆ కమాండర్ అలాగే పుష్ చేయాలి. అది ఒక టాస్క్‌లో భాగంగా దాన్ని పర్సనల్‌గా తీసేసుకొని నన్ను ఇలా తోసేస్తావా, అలా తోసేస్తావా అని చెప్పి చాలా రూడ్‌గా అయితే బిహేవ్ చేశారు. ఇన్‌ఫాక్ట్ అక్కడ డెమాన్ పవన్ చేసింది ఏదీ లేదు. జస్ట్ అలా పుష్ చేసాడు అంతే నుంచున్న వాళ్ళని. తనకి అది నచ్చలేదంట. అది ఇది అని చెప్పి చాలా పెంట చేసింది. దాని తర్వాత కమాండర్స్‌కిని ఆహ్, ప్రజలకి ఒక టాస్క్ పెట్టాలనుకుంటాడు బిగ్ బాస్. అందులో ఇద్దరు కమాండర్స్‌ని చూజ్ చేసుకోమన్నప్పుడు ఇద్దరు కమాండర్స్‌ని చూజ్ చేసుకుంటారు వీళ్ళు నలుగురు కలిసి చిట్స్ వేసుకొని. నిఖిల్ అండ్ డెమాన్ పవన్‌ని. ఆ బిగ్ బాస్ పర్టిక్యులర్ టైమ్‌లో అడుగుతాడు. ఎవరు మీరు పిక్ చేసుకున్నారు మీ నలుగురిలో అన్నప్పుడు తనుజ స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు నిఖిల్ వాయిస్ గట్టిగా వస్తుంది. అక్కడ గూడా తనుజ నేను చెప్తున్నాను కదా! అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకూడదు. నాకేదైనా హర్ట్ అయితే అది తప్పే అన్న ఫీలింగ్‌లో వెళ్తుంది. ఇలా క్యారీ అయితే గనక నెగెటివ్‌గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా నెగెటివ్‌గానే వెళ్ళుంటది తనూజకి. మరి చూడాలి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొని ఎలా వోట్ చేస్తారో ఈ వీక్‌లో పర్టిక్యులర్‌గా. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ విషయంలోకొస్తే తనుజ విషయం పక్కన పెట్టి ఎపిసోడ్ విషయంలోకొస్తే ఈరోజు రాజు, రాణిని రీప్లేస్ చేయడానికి 2 టాస్క్‌లు జరిగాయి. 2 టాస్క్‌లు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నిఖిల్, డిమాన్ పవన్ అండ్ గౌరవ్, బర్నీ గారు ఈ నలుగురితో ఒక టాస్క్ జరుగుతుంది. అదేంటది నిలబెట్టు, పడగొట్టు, గెలుపొందు సంథింగ్ టాస్క్ ఉంటదనమాట. ఆ బ్రిక్స్ పెట్టుకుంటూ వెళ్ళాలవి. ఆ టాస్క్‌లో నిఖిల్ అండ్ డెమాన్ విన్ అవుతారు. వాళ్ళ కంటెండర్స్‌లా అదే కమాండర్స్‌లానే అలానే ఉంటారు. తర్వాత వీళ్ళు ప్రజల్లానే ఉంటారు. ఇంకా సేమ్ ఇంకా వీళ్ళు ఎక్స్‌చేంజ్ ఏం లేదనమాట. టాస్క్‌లో విన్ అయ్యారు కాబట్టి వాళ్ళు అలానే ఉంటారు. ఒకవేళ ఓడిపోయి ఉంటే వీళ్ళటు, వాళ్ళిటు అన్నట్టుగా స్వాప్ అయ్యేవాళ్ళు. సో, ఎవరికి వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి ఇంకేం లేదు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి రాజు అవ్వడం గురించి అన్నట్టుగా రాజు ఇద్దరు రాణులకి బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తాడనమాట. ఈ ముగ్గురిలో ఎవరు బయటకి వెళ్తారో ఆహ్, ఆహ్, అదే కమాండర్స్‌తో గేమ్ ఆడి మళ్ళీ మీరు రాణిగా గాని, రాజుగా గాని ఎవరొస్తారో డిసైడ్ చేసుకొని ఒక నేమ్ చెప్పండి అన్నప్పుడు ఇక్కడ దివ్యకి అండ్ రీతు జ్యోతి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఎవరు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలని పాయింట్స్ పెట్టుకున్నారు. ఫైనల్‌గా దివ్యనైతే తీసుకెళ్ళి పెడతారక్కడ. ఎందుకంటే వాళ్ళకి చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి రీతు చౌదరితో, దివ్యతో. ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ దివ్యని పంపించాలని చెప్పి డిసైడ్ చేసుకుంటాడు. దివ్య వచ్చి ఎవరిని డిసైడ్ చేసుకోవాలి అని చెప్పి బిగ్ బాస్ ఒక ఆప్షన్ ఇస్తాడు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో. దివ్య డిమాండ్ పవన్ అండ్ నిఖిల్‌ని సెలెక్ట్ చేసుకుంటది. ఈ టాస్క్‌లో నిఖిల్ చాలా లక్కీగా విన్ అవుతాడు. ఒక్క బాల్‌కే 3 కంటైనర్స్ అవి బ్యారెల్స్ ఉంటాయి గదా! అవి కొట్టాలనమాట బాల్‌తో. అంటే ఫస్ట్ ఆ బ్యారెల్ తీసుకొచ్చి స్క్రూస్ ఇప్పి దాన్ని అన్‌లాక్ చేసి ఒక బాస్కెట్‌బాల్ నెట్‌లా ఉంటది. దాంట్లోంచి అవతలకి విసిరి దాన్ని తీసుకెళ్ళి ఒక చిన్న స్టూల్ మీద పెట్టి వాటిని బాల్స్‌తో పడగొట్టాలి. నిఖిల్‌కి చాలా లక్ కలిసొచ్చింది ఇక్కడ. ఈ లోపల దివ్య కూడా చేసుకుంటూ వస్తది. ఫస్ట్ టెక్నిక్ తెలియక కొంచెం స్లో అయింది తనకి. ఈ లోపల దివ్య వచ్చి పెట్టేలోపు నిఖిల్ 5 బాల్స్ కొట్టి కొత్త రాజు అవుతాడనమాట. ఇప్పుడు ఒక రాజు సారీ ఒక రాణి, ఇద్దరు రాజులనమాట ఈ వీక్‌కి. అంటే ఈ డేకి, ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌కి. మరి రేపు ఎలాంటి టాస్క్‌లుంటాయి, ఎలా ఉంటాయనేది చూడాలి. గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.